తల్లులు ఎట్లా క్యారీ చేస్తుర్రంటే అందరి ఇళ్ళలో అనుభవమే మీకు కూడా. జర్రంతా ఇట్లా పెయ్యి గరం అయింది, కొంచెం అంతా ఇట్లా వేడి అవుతుంది అని అనగానే వెంటనే P250 మెఫ్తాలు పారాసిటమాల్ ఇట్లా ఆగమాగం అయిపోతారు. ఇక సిరప్లు పెట్టి వాని గంటకు ఒకసారి ఆ రోగం లోపల ఉన్నది అయితే అది ఎంత టెన్షన్ పడుతుంది అంటే, నేను ఏదో తెలవక వచ్చినా, నన్ను ఇట్లా చంపుతున్నాం, ఇది జర వచ్చి పోయటంలో పోతా అని చెప్పి అనుకోవాలి. అట్లా చేస్తారు వీళ్ళు. మామూలుగా ఉండదు టార్చర్. గంటకోసారి సిరప్ వేసి ఆ థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకుంటా గడికింత వేసి, అరే జ్వరం వచ్చిన ప్రాణానికి సరే పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల ఆరోగ్యం ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పుకోలేని దశలో ఉన్న వాళ్ళందరి కూడా మనమే కేర్ తీసుకోవాలి. ఆ కేర్ ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఆ కేర్ ఏడుకవుతుందంటే క్యూర్ అయ్యేదాకా పోతలేదు, ఇంకా బేకార్ అయ్యేదాకా పోతా ఉంది. అది నేను చెప్పేది. అది క్యూర్ కి అయితే పర్లేదు, కానీ బేకార్ అయితే ఏమైతుంది, లాస్ట్ గా అది తిరమర అవుతుంది. ఇగో 10ల సంఖ్యలో మరణాలు జరిగినాయి. వీళ్ళు వేసే సిరప్లు, వీళ్ళు పెట్టే టార్చరు, ఇక రకరకాలు ఉంటుంది. పిల్లల విషయంలో కళ్ళులు చూపించేది చాలా మారిపోయింది. ఓపికలు లేవు నిజంగా చెప్పాలంటే. ఇది మళ్ళీ అందరిని అంటున్నావు, కామన్ గా జనరలైజ్ చెప్తా ఉన్నావు, అందరికి ఇట్లా వర్తిస్తుంది అంటే నేను ఎక్కువ శాతం గురించే మాట్లాడితే ఎక్కువ కూడా. ఇలా మీరు కావాలంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఆ డాక్టర్స్ వీడియోస్ చూడండి. ప్రతి డాక్టర్ ఏం చెప్తారంటే, మీరు గంటకొకసారి సిరప్ వేసి ఇబ్బంది పెడతా ఉన్నారు పిల్లల్ని, యాంటీబాడీస్ కనీసం ఫైట్ చేయనియండి. జర్రంతా రాగానే ఇక సిరప్ ఇది అయిపోతుంది, ఒక 2 సార్లు ఇది వేస్తారు, ఇది తగ్గకపోతే యాంటీబయాటిక్ వేసేయాలి అంతే. ఇక